అధికారంలో ఉండగా కేసీఆర్ జగన్ ప్రతిపక్షాన్ని ఓ ఆటాడుకున్నారు. ప్రత్యర్థులకు ఓ విధంగా చుక్కలు చూపించారు. కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. అదే ప్రతిపక్ష హోదా వారిద్దరికీ వచ్చింది. దీంతో వారు అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ఈ సమయంలో వారి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఒడిశా మాజీ సీఎం పట్నాయక్కి దక్కుతున్న ప్రతిపక్ష గౌరవం ఈ తెలుగు లీడర్లకు ఎందుకు దక్కడం లేదు? అధికారంలో ఉండగా కేసీఆర్ జగన్ దూకుడు, ప్రత్యర్థులను అస్సలు పట్టించుకోని లీడర్, కాంగ్రెస్ టీడీపీ వైసీపీని చీల్చిన బీఆర్ఎస్, రేవంత్ ని ఫేస్ చేయలేనని భావిస్తున్న కేసీఆర్, గతంలో అసెంబ్లీలో నడిచిన వైసీపీ హవా, అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఆలోచిస్తున్న వైసీపీ. తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ కి ఒకే రకమైన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇద్దరు నేతలు అధికారంలో ఉన్నప్పుడు చాలా దూకుడుగా ఉండేవారు. తామే శాశ్వతంగా అధికారంలో ఉంటామని వారు బహుశా అనుకున్నారేమో కానీ ప్రత్యర్థులను అస్సలు పట్టించుకోలేదు. ప్రతిపక్షాలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. 10 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్ ప్రతిపక్షాలను చీల్చి చెండాడారు. విపక్షం అన్నది అసెంబ్లీలో లేకుండా చేశారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా అన్ని పార్టీలను చీల్చి బీఆర్ఎస్ లో కలిపేసుకున్నారు. ఇక 2018లో కాస్త ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ కి విపక్ష హోదా లేకుండా ఆ ఎమ్మెల్యేలను కూడా లాగేసుకున్నారు. అలా రాజ్యం చేసిన కేసీఆర్ అనూహ్యంగా 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాంతో ఆయన మాజీ అయ్యారు. ఇక 6 నెలలు అయింది మాజీ సీఎం కేసీఆర్ అనే ట్యాగ్ వచ్చి. కానీ కేసీఆర్ అసలు భరించలేకపోతున్నారని అంటున్నారు. ఆయన అసెంబ్లీకి రావడమే మానుకున్నారు. సీఎంగా పనిచేసిన చోట విపక్షంగా ఉండడం ఏంటని ఆయన ఆలోచిస్తున్నట్లుగా ఉంది. దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటే ఆయనను ఫేస్ చేయడం కూడా ఇష్టం లేనట్లుగా కేసీఆర్ వైఖరి ఉంది. దాంతో అసెంబ్లీ సమావేశాలుంటే కేటీఆర్, హరీష్ రావు వెళ్లి వస్తున్నారు. వారే విపక్ష నేత పాత్ర పోషిస్తున్నారు. అలా కేసీఆర్ అసెంబ్లీకి దూరం అయిపోయారు. సీన్ కట్ చేస్తే ఏపీలో జగన్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయన కూడా అసెంబ్లీకి రాకూడదు అన్నట్లుగా సాకులు వెతుక్కుంటున్నారని అంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా కావాలని ఆయన కోరుతున్నారు. నిజానికి ఈ హోదా కావాలని అడిగిన పార్టీలైతే ఇప్పటిదాకా లేవనే చెప్పాలి. హోదా ఇవ్వడం అనేది సంఖ్యాబలం బట్టి ఉంటుందని సభా సంప్రదాయాలు చెప్తున్నాయి. రాజ్యాంగం ఏం చెప్పింది, చట్టాలు ఏమిటన్నది ఎవరూ లోతుగా వెళ్లి చూడటం లేదు. అసలు దేశంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ విధంగా దాన్ని అనుసరిస్తున్నారనే చూస్తున్నారు. ఆ విధంగా చూస్తే కనుక మొత్తం చట్టసభల్లో 10వ వంతు వచ్చిన పార్టీకే విపక్ష హోదా ఇస్తారు. అదే ఆనవాయితీగా వస్తుంది. దాంతో హోదా సంగతి పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో చర్చించడానికి జగన్కి ఏమిటి అభ్యంతరం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే జగన్ అసెంబ్లీలో సీఎం ప్లేస్లో చంద్రబాబుని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. 151 సీట్లతో 5 ఏళ్ల పాటు ఆయన తిరుగులేని అధికారాన్ని నడిపారు. అసెంబ్లీలో వైసీపీ హవా సాగింది. ఆనాడు విపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబుని వైసీపీ నేతలు దారుణంగా విమర్శించారు, అవమానించారు. అప్పుడు అలాంటి పరిస్థితులు జరగడం వల్లనే ఇప్పుడు వైసీపీ అసెంబ్లీకి వెళ్లేందుకు ఆలోచిస్తుందంటున్నారు. అసలే 11 మంది ఎమ్మెల్యేలు. దాంతో సభలో ఎలా అన్నది ఒక విషయం అయితే సభలోకి వెళ్లేందుకు అహం అడ్డొస్తుందంటున్నారు. ఇలా ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ ఇద్దరూ కూడా తమ దూకుడు రాజకీయంతో తామే చట్టసభలకు దూరం అవుతున్నామని అంటున్నారు. ప్రజాసేవకు నెగ్గామని అనుకుని ఉంటే, ప్రజలే అంతిమ ప్రభువులని భావించి ఉంటే, విపక్షాన్ని గౌరవించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని అంటున్నారు. పొరుగున ఉన్న ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ హాయిగా విపక్షంలో కూర్చుంటారు. ఆయన్ను అధికార బీజేపీ కూడా గౌరవిస్తుంది. దానికి కారణం
ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా మిడిసిపడలేదు. విపక్షం గౌరవం వారికి పూర్తిగా ఇచ్చారు. అందువలనే ఆయనకు తిరిగి ఆ గౌరవం లభిస్తుంది. ఓడలు బళ్ళు కావడం సహజం. మరి అది తెలిసి కూడా అంతా అన్నీ తామే అని అనుకోబట్టే ఈ ఇబ్బందులని కేసీఆర్ జగన్ను చూసిన వారు అనుకుంటున్నారు.